హాయ్ అండి. ప్రజెంట్ మనం పెరంగపురం దగ్గర 113 తాళూరు గ్రామంలో ఉన్నాయండి. ఇప్పుడు చూడండి సార్, ఈ చెట్టు ఈ విత్తనం ఏంటంటే M41 వెరైటీ అండి. మృదా క్రాప్ సైన్సెస్ వారి M41 వెరైటీ అంటే 341 సెగ్మెంట్ అండి. చూడండి సార్, కాపు చూడండి, కింద కాయ చూడండి ఫస్ట్, ఎందుకంటే పండింది కాయ. ఫస్ట్ రైతులకి ఏంటంటే పండుకాయ చూపించండి సార్. తాలు శాతం 0 సార్. నెక్స్ట్ పచ్చికాయ సార్. పచ్చికాయ సైజు కూడా ఎలా ఉంది సార్, కింద నుంచి పై దాకా. ప్లస్ వైరస్ సార్, చూపించండి చేను మొత్తం ఒకసారి. వైరస్ అనేది ఎక్కడన్నా మొక్కలు సార్, సైజు అది ఎకరం మీద ఒక 15 నుంచి 20 మొక్కలు దాకా ఉంటుంది సార్. అది కామను. ఈ రోజుల్లో ఈ టయానికి ఈ వెరైటీలో ఈ విధంగా వైరస్ నాపి కింద నుంచి కాపుబడి 3 స్టెప్పులు వేసిందంటే విత్తనంలో దమ్ముంది సార్. రైతు గారు సాయిబాబు గారు అండి, కిల్లా సాయిబాబు గారు వేశారు. 113 తాళ్ళూరు అండి, పెరుగుపురం దగ్గరలో ఉండేది గ్రామం. రైతు గారు ఫస్ట్లో వేసినప్పుడు అనుమానంగా ఉంది సార్. రేపు ఫీల్డ్ అప్పుడు అన్ని మాటలు వస్తాయి మీకు. అనుమానంగా వేశారు సార్, కానీ మనం ఇచ్చిన డీలరు లేదు విత్తనం వేయి బాగుంటుంది, కింద నుంచి బాగుంటుంది కాపని చెప్పి ఇచ్చేయండి. బలవంతంగా వేసినందుకు రైతు హ్యాపీ అండి. ఏంటంటే మిగిలిన వెరైటీ ఈ వెరైటీ పోలిస్తే సార్ మిగిలిన కూడా బాగుంటాయి ఓకే, కానీ ఈ వెరైటీ స్పెషల్ ఏంటంటే కింద నుంచి కాయ ఉంటుంది, కాపు చికెన్ ఉంటుంది సార్. కింద కాయ సైజు ఎలా ఉందో పై కాయ కూడా అదేవిధంగా సైజు ఉంటుంది. ఎక్కడా కాయ వెయిట్ కానీ సైజు కానీ ఎక్కడా తగ్గదండి. మీరు పచ్చికాయకు ఆడుకోవచ్చు, కానీ రైతు గారు ఏం చేశారంటే పండుగకి ఉంచుకుందాం అని చెప్పి మొత్తం ఉంచాడు సార్. వైరస్ లేదు, త్రిప్స్ లేదు. ఈ టైం ఈరోజు తారీఖు సార్, ఈరోజు తారీఖు వచ్చి 19వ తారీఖు జనవరి నెల 2026. 19వ తారీఖు జనవరి నెల 2026వ తారీఖు. ఈ టయానికి కూడా చూడండి సార్, చేను ఎంత క్వాలిటీగా ఉందో. ఎక్కడా పండగ కానీ వైరస్ కానీ త్రిప్స్ కానీ నల్లి కానీ అటాక్ లేదు. వచ్చే ఎగురు కూడా చూపించండి సార్. వచ్చే ఎగురు కూడా గనుపులు దగ్గర పడి పిందె అవుతుంది సార్. చూడండి, పూతలో త్రిప్స్ అటాక్ ఉంది, కానీ ఈ లక్షణం ఏంటంటే త్రిప్స్ ఉన్నా కూడా గోడ అనేది రాలేదు సార్. గోడ రాలకుండా పిందిగా మారి సైజు అనేది బాగా వస్తుంది సార్. యాక్చువల్గా ఇంత కాపు చేసిన చేనికి ఏంటంటే పైకాయ అనేది సైజు రాదు యాక్చువల్గా, కానీ మన ఇత్తనం ఉన్న వెరైటీలో దమ్ము ఏంటంటే చూపించండి సార్. సార్ దీన్ని చూపించండి ఒకసారి, చూడండి సార్. ఇది ఒక కొమ్మ మాత్రమే. ఈ కొమ్మ చూడండి సార్, ఈ కొమ్మ కూడా చూడండి సార్. కాయ రాలింది ఇది చూడండి, రాలిన కాయ ఎక్కడ మచ్చ కానీ తాలు కానీ లేదు సార్. చూడండి, రాలిన కాయ ఇది, తాలు లేదు. ఇదేంటంటే పండుకాయ సార్, కాదు సార్ ఇది చూడండి సార్. ఈ చెట్టే కాదండి, అంటే మేము షాంపుల్గా 1-2 చెట్లు చూపిస్తున్నాం. చేను మొత్తం చూపించడం కుదరదు కాబట్టి ఈ చెట్టే కాదు, ప్రతి చెట్టు అలానే కాసింది సార్. ది బెస్ట్ వెరైటీ 341 సెగ్మెంట్లో సార్. M41 సార్, మృదా క్రాప్ సైన్స్. అవును సార్. చూడండి సార్, ఎక్కడ నా చెట్టు వైరస్ ఉంది సార్. కాపు అనేది చిక్కన పడుతుంది సార్. దగ్గర కనుపు. రైతు అనేది చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఫీడ్బ్యాక్ కూడా బాగుంది రైతుది. అసలు ఇత్తనం బాగుంటుందా లేదా వేసుకున్నాడు, కానీ ఫైనల్గా ఓవరాల్గా ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారండి. చూడండి సార్, చేను వచ్చి ఎకరన్నర చేను సార్. ఇది మంది చిక్కటి కాపండి, దగ్గర కనుపు. నా మాటలో కాదండి, M41 వేసే వెరైటీ రైతులు ఎవరైనా ఉంటారు, మేము ఫీల్డ్ తారీఖు ప్రకటిస్తాము. ఆ రోజు మీరు తప్పనిసరిగా M41 వెరైటీ అనుకున్న రైతులు నెక్స్ట్ ఇయర్కి 2026-27కి వెళ్ళాలనుకున్న రైతులు కంపల్సరిగా ఈ ఫీల్డ్ చూసి, మా మాటలు కాదండి, మా మాటలు నమ్మద్దు, ఎవరి మాటలు నమ్మద్దు. మీరు లైవ్లో వచ్చి మొదటిగా ఫీల్డ్ చూసి మీకు నచ్చితేనే ఇత్తనం వేసుకోండి సార్. ఇప్పుడు మేము ఒక 2 days తర్వాత డేట్ చెప్తాము కంపల్సరిగా. 113 తాళ్ళూరు అండి, పెరంగపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండిద్ది. పెరంగపురం దగ్గరండి, 113వ తాళ్ళూరు ఫీల్డ్ పెడతాం సార్ ఇది. సో 341 వెరైటీ నెక్స్ట్ ఇయర్కి ఎవరైతే ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసి మంచి వెరైటీని పెట్టుకొని మీరు కూడా ఈ విధంగా అత్యధిక దిగుబడులు పొంది రైతులు మేలు పొందాలని ఆశిస్తున్నాం సార్. చూడండి సార్, ఎవరైతే రైతులు వెరైటీ పెట్టుకుంటారో మీరు కూడా ఇటువంటి ఫలితాలు ఈ విధంగా క్రాప్ తీసుకోగలుగుతారు. చూడండి సార్, చూసుకోవచ్చు. ఇంకా ఇంతకు మించి ఎక్కువ చెప్పకూడదు నేను. చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.